గ్రేట్ పాయింట్ సార్. అయితే మొత్తానికి వీఆర్ వెయిటింగ్ ఫర్ యూర్ ఫిల్మ్ బికాస్ సార్ మీరు అన్నట్టుగా ఒక మంచి చక్కటి హాయిగా ఉండే అందరితో కలిసి చూసే సినిమా చూసి చాలా రోజులైంది. ఒకటి బాగా ఖర్చు పెట్టి తీస్తారు కాబట్టి వాళ్ళు ఎవరు ఎంత ఖర్చు పెట్టినా ఆడియన్స్కి అనవసరం. యాక్చువల్లీ సినిమాలో అంటే ఖర్చు పెట్టి తీసే సినిమాలు కొన్ని ఉంటాయి, కష్టపడి తీసే సినిమాలు కొన్ని ఉంటాయి. కష్టం ఇంపార్టెంట్, ఖర్చు కాదు. అవును కదా సార్. బట్ రెండు ఉండే కల్కి గురించి మీ అభిప్రాయం ఏంటైతే? అంటే అది నిజం చెప్పాలంటే ఆ సినిమాలో నాకు అన్నిట్లోకి నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే ఒక్క వల్గర్ వర్డ్ ఉండదు, ఒక్క వల్గారిటీ. కానీ ఈ రోజుల్లో ఏ సినిమాలో ఏ సీన్ వస్తుందని భయం వేస్తుంది. కొన్ని సినిమాలు చూస్తుంటే థియేటర్కి వెళ్ళి కూర్చుంటే కొంచెం ఎంబారసింగ్ మూమెంట్స్ వస్తాయేమో అని భయంగా ఉంటుంది. అలా లేకుండా ఉంది కల్కి. దట్స్ ది ఫిల్మ్ స్ట్రెంగ్త్ అన్న ఫీలింగ్. విజువల్గా వండర్ఫుల్. ఇప్పుడు జార్జ్ లూకాస్ లాగా లార్జ్ క్యాన్వాస్ తీసుకుని తీశారు, మీకు స్టార్ వార్స్ లాంటిది. మనకి కొత్త విజువల్ అనమాట. యు ఆర్ ఓన్లీ సీయింగ్ దోస్ థింగ్స్ వెన్ యు ఆర్ లైక్ ఎ కిడ్ ఆ రోజుల్లో. తర్వాత మన తెలుగు సినిమాలకి అది రావటం అంటే చాలా మంచి పరిణామం. అండ్ నాకు ముఖ్యంగా నచ్చింది ఏంటంటే ఎటువంటి వల్గారిటీ లేదు, ఇది లేదు, క్లీన్గా ఉంది, ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడవచ్చు. ఏదో చిన్న అందులో తప్పులు ఉన్నాయి, మహాభారతాలు రామాయణాలు అవన్నీ పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. అదే అదే డైరెక్టర్ సెన్సిబిలిటీస్ అండ్ వాళ్ళ ఇది ఇష్టం. యా ఇట్స్ ఎ క్లీన్ ఫిల్మ్ బేసికలీ. అందుకనే క్లీన్ ఫిల్మ్ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందంటే మనకి ఇంకా సంతోషం. ఓ వల్గర్ సినిమా కలెక్ట్ చేసిన దానికంటే క్లీన్ సినిమా కలెక్ట్ చేస్తాం. అలాంటివి కూడా చూసాంగా చాలా. బట్ సార్ యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు బాగా వాక్ స్వాతంత్రం లాగా దర్శకత్వ స్వాతంత్రంలో అందరూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకుంటున్నారు ఓపెన్గా. దట్ వీ బిలీవ్ దట్ ఈ సీన్ అవసరం, ఈ న్యూడిటీ అవసరం అని జస్టిఫై. బట్ నెవర్దలెస్ ఇస్ అ మార్కెట్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నట్టు ఇప్పుడు చక్కగా తెలుగింటి ఆడియన్స్కి మీరు ఇస్తున్నారు. లాస్ట్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ సార్. మీ దృష్టిలో చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, తరుణ్, ఇంకా మీరు డైరెక్ట్ చేసిన హీరోలు అందరూ ఇంక్లూడింగ్ కమల్, హూ ఇస్ ద మోస్ట్ హ్యాండ్సమ్? అయ్యో హ్యాండ్సమ్ ఒకళ్ళు హ్యాండ్సమ్ ఒకళ్ళు కాదని చెప్పలేమండి. కాకపోతే మీకు మన్మధుడిలో ఆయన స్టైల్, అసలు మన్మధుడిలో నాగార్జున గారు ద బెస్ట్ ఇన్ హిజ్ ఎంటైర్ లుక్. హెయిర్ స్టైల్ కూడా భలే సెట్ మీరు అంటే ఒక లుక్ సెట్ చేశారు ఆయన. అసలు అంటే నాగార్జున గారిలో ఒక స్టైల్ ఆయన బాడీలోనే ఉంది. నేను ఇన్ఫ్యాక్ట్ దానికి టార్గెట్ చేసి స్క్రిప్టింగ్ చేసాం మేము, ఆయనకి మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలని. అలాగే వెంకటేష్ గారు బయట ఎంత హ్యాండ్సమ్ ఉంటారు, ఫిజిక్, పర్సనాలిటీ. చిరంజీవి గారిది ఒక కైండ్ ఆఫ్ చామ్. అంటే ఈ జస్ట్ ఆయన అంటే అక్కడికి వచ్చారని అంటే ఈ విల్ బీ ది స్టార్ ఆఫ్ దట్ ప్లేస్. ఏ రూమ్కి వచ్చినా ఈ విల్ డామినేట్ ది హోల్ అట్మాస్ఫియర్. మిగతా వాళ్ళందరినీ డామినేట్ చేస్తారు. అట్లా కావాలని చేయరు, బై హిమ్సెల్ఫ్. అంటే తెలియని వాళ్ళందరిలో ఒక అరిస్టోక్రసీ ఉంటుంది. ఐ హ్యావ్ సీన్ దట్. ఇక మిగతా వీళ్ళందరూ ఆల్ దీస్. తరుణ్ ఈజ్ అ వెరీ, ఆ రోజుల్లో వయసులో ఉన్నప్పుడు చాలా బబ్లీగా, చాలా ఇదిగా, అండ్ వెరీ ఎనర్జెటిక్. అసలు మీకు పాటల్లో డాన్స్ అది చూస్తే చాలా లవ్లీగా ఉంటాడు అనమాట, బాయ్ నెక్స్ట్. అలా వేణు, ఆ రోజుల్లో వేణు మంచి స్టైలిష్ సూట్స్, సాంగ్స్ అన్నీ చేసినప్పుడు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చెప్పలేము. రామ్ ఎంత స్టైల్గా ఉంటాడు. మీనాక్షి సాంగ్ ఉంటుంది, ఒకసారి చూడండి తన స్టైల్ అంత చూడాలంటే. అట్లా ఎవ్రీబడి ఒక్కొక్కళ్ళు నేను వాళ్ళలో బెస్ట్ని బయటికి తీసుకురావటానికి నేను చూసేదల్లా వాళ్ళలో ఏముందో దాన్ని. నాగార్జున గారిలో మీకు ఆయన క్యారెక్టరైజేషన్లో ఆయన స్టైల్ అంతా కనిపిస్తుంది. అవును, ది వే వాక్స్, టాక్స్, ఎవరన్నా తిట్టినా చేసిన, మళ్ళీ సోఫిస్టికేషన్. అలా ఈయన వెంకటేష్ గారిలో ఈ సో రియల్, very real. So that's the right word. Perfect. He is very real. He doesn't try to show a stylish. అదంతా ఏమీ లేదు. He is so real, you love him so much. అట్లా చిరంజీవి గారు కొన్ని సీన్లు, ఆయన కామెడీ ఒకటి మంచి టైమింగ్ అయింది. అయితే మాస్ సినిమాలకి ఎక్కువ మ్యాచ్ అవుతుంది, ఇలాంటి క్లాస్ సినిమాకి మ్యాచ్ అవుతుంది అని నన్ను అడిగారు చాలామంది. అవి రెండు ట్రై చేశాను నేను బ్లెండ్ చేయడానికి. ఐ వాంటెడ్ టు ట్రై ఎ న్యూ బ్లెండ్. కొంతవరకు కుదిరింది, కొంతవరకు కుదరలా. అర్థమైంది అదే. సో సార్ ఇప్పుడైతే ఇప్పుడు ఇన్ని సినిమాలు తీశారు, మీరు లేట్ బ్యాక్గా వచ్చేది వస్తుంది అనే ప్రాప్తం కాన్సెప్ట్లో వెళ్తున్నారు కాబట్టి, మరి మీకంటూ ఒక
గోల్ ఆర్ అల్టిమేట్ ఒక ఈ సినిమా తప్పకుండా తీయాలి అనే కథ ఏంటి సార్? వాట్ ఇస్ ద స్టోరీ యూ వాంట్ టు టెల్ ద వరల్డ్? బేసిక్గా సినిమా ఇస్ మై హాబీ. ఇది అయిపోయింది అనుకోండి, మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ ఐ విల్ బీ లైక్ ఎన్ అప్రెంటిస్ స్టార్టింగ్ స్క్రిప్టింగ్ అంతా చేసుకుని, అఫ్కోర్స్ మన ఖాళీ దొరికినప్పుడు స్క్రిప్ట్లన్నీ చేసేసుకుని రెడీగా పెట్టుకున్నా, ఇంక్లూడింగ్ డైలాగ్ వర్షన్. అది ప్రతి కథ అంటే ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అన్ యాసిడ్ టెస్ట్. అయిపోయింది ఇప్పుడు చెప్పేసాం, ఇంకోటి అలా కాదు. మళ్ళీ కథ అంటే మళ్ళీ దీనికి ఎంత కష్టపడ్డామో, ఇందులో కొన్ని తప్పులు చేస్తాం తెలుస్తుంది, అది కరెక్ట్ చేసుకుంటూ మళ్ళీ కొత్త తప్పులు చేస్తుంటాం. ఇట్ ఈస్ అన్ ఎటర్నల్ లెర్నింగ్ ప్రాసెస్. కొన్ని ఆడుతుంటాయి, కొన్ని మనం అనుకున్నట్టు జరిగితే జరగవు, కొన్ని జరిగితే కొన్ని జరగవు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్, సక్సెస్ ఈజ్ నాట్ ఎటర్నల్. బ్యూటిఫుల్ సార్. అసలు ఎన్ని కొటేషన్స్ మీరు ఎంత చదివారో అర్థమైపోతుంది. అంటే మళ్ళీ విమానాలు కూడా నడిపారు. విమానాలు నడిపారు కదా? నడపటానికి కుదరలేదని సినిమా ఫీల్డ్కి వచ్చాను. ఐ వాంటెడ్ టు బికమ్ ఏ పైలట్. అందుకే నేను కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకోవాలి. నడిపితే విమానమే నడుపుతాను, లేకపోతే కారు కూడా నడపను అని. ఐ డోంట్ నో హౌ టు డ్రైవ్ ఏ కార్. నాకు డ్రైవర్ ఉంటాడు, లొకేషన్ షేర్ చేసి లోపల కూర్చుంటే వాళ్ళు తీసుకురావడం. చాలా ఇట్స్ యాక్చువల్లీ సో వండర్ఫుల్ సార్ మీతో మాట్లాడడం, ముచ్చటించడం. ఉషా పరిణయం సినిమా ఎప్పుడు సార్ రిలీజ్? 2nd of August. అర్జెంటుగా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళి చూడాలి సార్. ప్లీజ్ హాయిగా ఖచ్చితంగా. ఐ ప్రామిస్ యూ ఐ వోంట్ డిసప్పాయింట్ యూ. అంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్ అనమాట. అండ్ మంచి ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా. మళ్ళీ ఫ్యామిలీస్ అందరూ థియేటర్కి రావాలి. దాంట్లో నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. మళ్ళీ వీ హ్యావ్ టు గివ్ దెమ్ దిస్ థియేటర్ ఎక్స్పీరియన్స్. లేకపోతే ఇంత అందమైన మల్టీప్లెక్స్లు కట్టి ఇదంతా ఈ ఖాళీగా ఉంటే చాలా బాధగా ఉంటుంది. అరే ఇంత చక్కటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి కంటెంట్ మనం పాడు చేస్తాం. మీకు సోఫా కంటే కూడా అక్కడ సీన్ బాగుండాలి. సీన్ బాగుంటే సోఫా బాగాలేకపోయినా పర్వాలా. ఇదివరకు అంతా బెంచ్ల మీద చూసేవాళ్ళం సినిమాలు. అవును, అద్భుతమైన సినిమాలు. మనం సోఫాలు బాగు చేస్తున్నాం, సీన్లు పాడు చేస్తున్నాం. అది తప్పు. వెరీ వెల్ నోటెడ్ సార్. ఎవరెవరికి ఏవే వినిపించాలో అన్నీ వినిపిస్తాయని ఆశిస్తున్నాను వాళ్ళు, ఎవరిని ఉద్దేశించకుండా. మళ్ళీ అది మాది మనం చేయకూడదు. అదే మనకు ఒక గీత ఉంటుంది. నా లైఫ్లో నా పాలసీయే ప్రతిదానికి ఒక గీత ఉంటుంది. ఆ గీత దాటి చేయకూడదు. అదే భగవద్గీత. బా సార్, మీరే డైలాగ్ రైటర్ సార్? మీరు అంటే నాకు ఇట్స్ మై హాబీ అండి. మనం ఏముంది, ఆ పుస్తకాల్లో ఉంటాయి, ఎలాంటివి ఉంటాయి, ఎన్నెన్ని తీసుకుంటాం ఇన్స్పిరేషన్. దే హ్యావ్ టాట్ మీ ఎ లాట్. ఆల్ దోస్ రైటర్స్, ఫిల్మ్ గ్రేట్ రైటర్స్. అంటే ఒక సీన్ని ఎలా మలుపు తిప్పాలి, దానికి ఏ డైలాగ్ ఎలా వాడాలి నేర్చుకోమని అందరికీ చెప్తుంటారు, నేర్చుకోమని యంగ్స్టర్స్కి అందరికీ. అందుకే చదవండి. చదివితే మీకు ఎంతో పెరుగుతుంది అన్నమాట. సినిమాకి కావాల్సింది ఎక్కువ చదవటమే. అవును, తీసి పడేయచ్చు, కానీ ఉప్మా కూడా చేసి పడేయచ్చు, కానీ మంచి ఉప్మా చేస్తే సార్ బాగుంటుంది. అది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయభాస్కర్ గారు. వీఆర్ విషింగ్ ఉషా పరిణయం టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఆల్ ది బెస్ట్ చెప్పే అంటే వాళ్ళ మేము కావు కానీ చేసిన సినిమాలకి. బట్ మీకు తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్. మీ మంచి అత్యంత మీ వ్యక్తిగతమైన మీ అభిప్రాయాలు, మీ అనుభవాలు పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.